కుల అహంకార హత్య జరిగిందని ఒక మాట అన్నది. కథం మళ్ళీ పొద్దుముఖ ఛానల్ చూస్తే కథం మళ్ళీ ఏం మారింది, మొత్తం ఆస్తి తగాదాల కోసమే హత్య జరిగింది. మనం చూసే మీడియా కూడా ఇప్పుడు T10 మీడియా ఉంది, NIN మీడియా ఉంది, ఇజం టీవీ నుంచి మేము వచ్చినాం. మనం చూసే మీడియా మన సంఖ్య మన దిక్కు పెరగాలి. వాళ్ళని బైకాట్ చేసే విధానంగా పోతేనే వాళ్ళు, ఎందుకంటే ఈ సమాజం ఈ దేశం మొత్తం చూస్తుంది, TV9 దేశం మొత్తం చూస్తుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాను. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. మారుమూల ఊర్లో ఉన్న వాళ్ళు, బయట రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఏపీలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగానే ఆస్తాగా ఉన్నట్టుంది అందుకని ఇట్లా అయింది అనుకుంటారు. కాబట్టి మన మీడియా పెరగాలి, మన వ్యూస్ పెరగాలి. అంతే విధంగా ఇంకొక చిన్న విషయం చెప్తానా, మన ఈ వాస్తవానికి KPS నేను చిన్నగా నడుస్తాను చూస్తున్నా, నేను కూడా అక్కడి నుంచే ఒకసారి పనిచేసిన. మనం అంటే అన్ని ఉద్యమాలలో చూస్తున్నాం. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేకపోతే ఒక సంఘటన జరగక పొలవ మనం మీ నాయకులందరూ పోతున్నారు, మీ ఇంకా మైకులు వేసుకొని మేమందరం వస్తున్నాం. ఒక ఇన్సిడెంట్ జరగకుండా ఏం చేయాలనేది చాలా ముఖ్యమైన అంశం. నేనేమంటా అంటే ఆ చట్టంతో పాటు మీరు అన్నట్టు ఇందాక రాకేష్ చెప్పినట్టు, స్కైలాబ్ అన్న చెప్పినట్టు, సుందరన్న చెప్పినట్టు అన్ని ఇట్లా ఒక చట్టం తీసుకొచ్చి మెయిన్ ముఖ్యంగా మనం ఫస్ట్ డిమాండ్ ఏం చేయాలంటే, కులాంతర వివాహం చేసుకున్నా, మతాంతర వివాహం చేసుకున్నా అమ్మాయికి అబ్బాయికి లైసెన్స్లు తుపాకీలు ఇవ్వాలని నా ఫస్ట్ డిమాండ్ పెడుతున్నాను నేను. దీనికి యాక్సెప్ట్ చేస్తారా చేస్తే మీరు ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే ఒక భయం లేదు, ఇష్టం వచ్చినట్టు అఫెన్స్ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకురాలేము. పాపం అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు తీసుకురాలేము. కాబట్టి ఆమెకు ఒక రక్షణ కవచంగా ఒక తుపాకు ఉంది అనుకో, ఆడ కూడా రాడు దగ్గరికి, ఫస్ట్ వస్తుందికే భయపడతారు. కాబట్టి ఇట్లాంటి ఆలోచన కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ జై భీమ్, వందనాలు.